యూజువల్లీ నేను నా బర్త్డేస్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నది లేదు. బట్ ఈసారి ఎందుకో ఐ రియలీ వాంటెడ్ టు విజిట్ ఎ పీస్‌ఫుల్ ప్లేస్ అండ్ సమ్‌హౌ ద జర్నీ లెడ్ మీ హియర్ అండ్ ఐ యామ్ రియల్లీ గ్రేట్‌ఫుల్ ఫర్ దిస్. కొన్ని మూమెంట్స్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోలేము. ఐ ఫీల్ దిస్ ఈస్ అ బ్లెస్సింగ్. దేవుడే నన్ను పిలుచుకున్నట్టు అయిపోయింది. దిస్ బీయింగ్ సెడ్ ఐల్ స్టార్ట్ ద వ్లాగ్ హియర్. హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం BMW ఒక ట్రిప్ వెళ్తున్నాం. సో యాక్చువల్లీ BMW వ్లాగ్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది. అందరు అడుగుతుంటారు మెయింటెనెన్స్ కాస్ట్ అంతా ఒక వీడియో చేయండి అని. బట్ అది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చేస్తా. బట్ ఇప్పుడైతే మన ఒక లాంగ్ ట్రిప్ వెళ్తున్నాం విచ్ ఇస్ అరౌండ్ 1500 to 2000 కిలోమీటర్ మధ్యలో ట్రిప్. ఫస్ట్ లాంగ్ ట్రిప్ అనుకుంటాం మన BMWలో ఇదొకటి. లాస్ట్ టైం వెళ్ళునింది మనది షార్ట్ ట్రిప్పే, బట్ దట్ వాస్ ఫర్ 2 days. బట్ దిస్ టైమ్ ఇట్స్ ఫర్ 3 days బట్ లాంగ్ ట్రిప్. సో చూద్దాం మైలేజ్ ఎంత ఇస్తుంది, కార్ ఎలా వెళ్తుంది. బట్ రోడ్స్ మెయిన్ చూసుకొని వెళ్ళాలి. ప్లేస్ వచ్చేసి మనం ఆల్రెడీ మీరు తమ్ముళ్ళలో చూసేసి ఉంటారు, సస్పెన్స్ పెట్టడం ఏముంది లేదు దాంట్లో. సో మనం వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి కేరళ వెళ్తున్నాం. కేరళలో పద్మనాభ స్వామి గుడికి ఫస్ట్ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని తర్వాత వేరే ప్లేస్లకి ప్లాన్ చేసుకోవాలి. సో యా, లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్ ఆన్ మోటో వ్లాగ్. అంటే నా ఎడ్మౌంట్తో కంటిన్యూ చేస్తాను వ్లాగ్. ఫ్యూల్ కొట్టించిన తర్వాత నుంచి ఒసూర్ హైవే ఎక్కినాం. ఒసూర్ హైవే ఎక్కినప్పటి నుంచి స్లో మూవింగ్ ట్రాఫిక్ ఉంది. విండ్ మిల్స్ది వింగ్స్ ఉంటాయి కదా, అవి ఎత్తుకొని పోతుంటారు. దానివల్ల ఎంత ట్రాఫిక్ అవుతుంది అంటే చాలా వరకు రోడ్డు స్లోగా మూవ్ అవుతుంది. అండ్ ఇదే ఫేస్ చేసుకోవాల్సి వచ్చింది నైట్ అంతా ట్రావెలింగ్లో. ఒక క్రూజ్ లేదు కంటిన్యూస్గా. 211 కిలోమీటర్స్ వచ్చినాం. ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాం, షార్ట్ బ్రేక్. ఇప్పుడు స్టాప్ లాంటిది. ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది ఇప్పుడు దాకా. కాన్స్టెంట్గా ఒకే స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ ఒక 100s 110లో మధ్యలో క్రూజ్ అవుతున్నా. అండ్ చాలా వరకు స్మూత్గా వెళ్ళిపోతుంది. బట్ రోడ్సే కొంచెం ప్రాబ్లం ఉండే, అన్ఈవెన్గా ఉంది, అక్కడక్కడ డైవర్షన్స్ ఉన్నాయి. A few moments later. ఇప్పుడే అరౌండ్ 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చింది. కొంచెం రెస్ట్ తీసుకొని ఒక 1 hour బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడు 4:30 అవుతుంది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. 1 hour ఇక్కడే ఆపుకొని బ్రేక్ తీసుకున్నాం. సో అవర్ కార్ స్టాండ్స్ హియర్. అన్నోళ్ళు ఇద్దరు పడుకొని ఉంటారు. సో మనం ఇంక కాఫీ తీసుకొని స్టార్ట్ ద డ్రైవ్ అగైన్. సో యా, నౌ లెట్స్ గో కంటిన్యూ ద డ్రైవ్. ఇంకా ఒక ఆల్మోస్ట్ లైక్ 400 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం మార్నింగ్ ఎన్ని గంటలకు రీచ్ అవుతామని. యా, డ్రైవ్ ఎంతమంది వెళ్తున్నామని ఏం చెప్పలేదు. సో మేము ముగ్గురం వెళ్తున్నాం రైడు. సో యాక్చువల్లీ ఇలా బ్లాగ్ చేస్తూ వెళ్ళడం కొత్తగా ఉంది మనకి. యూజువల్లీ నేను చాలా ట్రిప్పులు వేసిన ఈ మధ్య, బట్ ఎప్పుడు బ్లాగ్ చేయలే. బట్ ఈ BMW బ్లాగ్ కొంచెం చేద్దామని ఫిక్స్ అయ్యి చేస్తున్నా. మైలేజ్ ఒక డీసెంట్ 16 ఇస్తుంది. సో దట్స్ గుడ్. ఇంకా చూద్దాం. హైవే ఏమో బాగానే ఉంది, కొంచెం అన్ని డైవర్షన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, అవి చూసుకొని వెళ్ళాలి. సో ఫార్ సో గుడ్. లెట్స్ సీ హౌ ద డ్రైవ్ గోస్ అండ్ ఎప్పుడు రీచ్ అవచ్చు మళ్ళీ. వీళ్ళిద్దరు చూడండి చాలా అంతంగా పడుకోని ఉంటారు. బాబు లేవు బాబు. ఇప్పుడు మన డ్రైవ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. Years later. ఏం బాయ్ చేస్తున్నావు? వీడియో తీస్తున్నావా? కొంచెం వీడియో చేద్దాం. మళ్ళీ టీ బ్రేక్ తీసుకున్నాం. షర్ట్ వేసుకోరు బా. సాంప్రదాయని సుఖిని అవునా? మాట్లాడిద్దామా? మార్నింగ్ ఫ్రమ్ తమిళనాడు. ఏ ప్లేస్ రా ఇది? ముందర కోవిల్పట్ట వెనక 150 కిలోమీటర్స్ ఉంది. 2 hours చూపిస్తుంది.
2 hours 20 minutes కదా ఇంకా బాగా నిద్రపోయినా అబ్బాయ. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఏదో 1 hour నిద్ర బాగా వచ్చిందా అని అడిగినా. నీకురా ఫుల్ ఎంజాయ్ పండుగ. వాడు పడుకున్నాడు, అడుగోండి ఎట్ట పడుకున్నాడు, వాడి వల్ల నాకు నిద్ర వచ్చింది. అందుకే బస్ స్టాప్ అయిపోయినాక ఫుల్ పడుకుని నేను ఒక 5:30 దాకా కంట్రోల్ చేసుకున్నారా. తర్వాత ఒకటి పక్కన పడితే నాకు నిద్ర లాగలేదు. లేచి కూర్చో అంటే వీడు పోవడానే నేను వెనకాల మాట్లాడిస్తా లారీ నిద్ర వచ్చింది నాకు. అందుకే ఇంకా ఎంత అవ్వదు అని పక్కగా ఆపేసి ఒక 1 hour మళ్ళీ సెట్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ప్లాన్ చేసింది ఏమంటే మనం ట్రివాండ్రం కాకుండా ఫస్ట్ కన్యాకుమారికి వెళ్ళి అక్కడి నుంచి ట్రివాండ్రంకి వెళ్దామని డిసైడ్ అయినాం. సో అక్కడి నుంచి మనం ప్లేస్ షిఫ్ట్ చేసి ఇప్పుడు వచ్చి కన్యాకుమారి వెళ్తున్నాం ఫస్ట్. యాక్చువల్లీ కన్యాకుమారి ఫేమస్ ఫర్ ఇట్స్ సన్ రైజ్, బట్ సన్ రైజ్కి వెళ్ళకపోయినా పర్లేదు, విల్ విజిట్ ద ప్లేస్ అండ్ విల్ గో టు ట్రివాండ్రం. మన ఫస్ట్ స్టాప్ కన్యాకుమారి. కన్యాకుమారి నీ కొండలోకి చేరాలంటే అటువైపు మా దారి. సన్ రైజ్కి వద్దాం అనుకున్నాం, బట్ సన్ రైజ్కి రీచ్ అవ్వలేకపోయినాం. హాయ్. ఇది సన్ రైజ్ స్పాట్ కాదు యాక్చువల్లీ, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇది బస్ స్టాప్, కన్యాకుమారి బస్ స్టాప్. చూడండి వ్యూ ఎంత బాగుందో. బ్యూటిఫుల్ and our beast is here. వివేకానంద రాక్ మెమోరియల్కి వెళ్ళేకి బోట్లో వెళ్ళాలి. సో ఆ బోట్ వెళ్ళేదానికి క్యూ చూడండి ఎంత ఉందో. అండ్ కొంచెం బోట్ కోసం వెయిట్ చేసి ఆల్మోస్ట్ లైక్ 20-30 minutes వెయిట్ చేసినాం అనుకుంటా ఆ క్యూలో. తర్వాత బోట్ వచ్చింది. ఈ బోట్ ఎక్కేసి ఆ బోట్ ఎక్కిన తర్వాత ఒక 5 minutes ఉంటుంది ట్రావెల్. 5 minutes వెళ్ళిన తర్వాత మనము ఆ రాక్ మెమోరియల్కి రీచ్ అవుతాం. అక్కడ రీచ్ అయిన తర్వాత అక్కడ టికెట్ తీసుకోవాలి. యాక్చువల్లీ ఆ టికెట్ వచ్చేసి 30 rupees ఉంటుంది. అండ్ ఇక్కడ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 10 rupees ఉంటుంది. సో ఇప్పుడు ఆ 30 rupees చెప్పినా కదా, ఆ 30 rupees కూడా పర్ పర్సనే ఉంటుంది. సో యూ విల్ హ్యావ్ టు పే ఇట్ ఎయిదర్ ఆన్లైన్ ఆర్ యూ కెన్ కలెక్ట్ ద టికెట్ ఫ్రమ్ దేర్ యాజ్ వెల్. ముగ్గురు పోదాం కిందికి. ఈ మధ్యలో కాలు పెట్టు అలా ఉంది. A few moments later. ఇప్పుడే కేరళ ఎంటర్ అయినాం తమిళనాడు నుంచి. కన్యాకుమారి ముగించుకొని ఇప్పుడు వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ట్రివాండ్రంలో రూమ్ తీసుకొని ఉంటాం. సో అక్కడికి వెళ్ళి చెక్ ఇన్ చేసి తర్వాత దర్శనానికి వెళ్ళాలి. యూజువలీ మార్నింగ్స్ తర్వాత ఆఫ్టర్నూన్స్ క్లోజ్ ఉంటాయి టెంపుల్స్, అండ్ మళ్ళీ ఈవినింగే ఓపెన్ చేసేది. సో ఈవినింగ్ లోపల రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి నెక్స్ట్. అండ్ ఎవరైనా కన్యాకుమారి వెళ్తుంటారంటే కన్యాకుమారిలో గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళాలంటే క్యూ ఎక్కువ ఉంటుంది. సో ముందే టికెట్లు బుక్ చేసుకొని వెళ్తే మంచిది, ఎందుకంటే ఆ క్యూలో 2 hours వెయిట్ చేయాల్సి వస్తుంది. వ్యూస్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇంక వస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే వర్షం వస్తుంది కదా, అంత ఎండ ఉండదు, మీరు మాడిపోరు ఎండలో. సో యా, ఇప్పుడు దాకా హైవే అంతేం బాగాలేదు. ఇప్పుడు నేషనల్ హైవే ఎక్కినాం. ఇప్పుడు డైరెక్ట్ ఇంకా ట్రివాండ్రంకి వెళ్ళి
అక్కడి నుంచి నెక్స్ట్ ప్లేసెస్ ఎక్కడో డిసైడ్ అవుదాం. అండి ఎవరెవరు టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటుంటారో ఆ టికెట్లు బుక్ చేసుకునే లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కన్యాకుమారి వెళ్ళే వాళ్ళు ఆ లింక్లో టికెట్ బుక్ చేసుకొని వెళ్ళండి. అంటే అక్కడికి వెళ్ళినాక బుక్ చేయండి. 100 రూపీస్ ఉంటుంది టికెట్ బోట్కి. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకొక ప్లేస్ ఉంది, అక్కడ పైకి వెళ్ళాలంటే 30 రూపీస్ టికెట్ తీసుకోవాలి పర్ హెడ్. సో అది గుర్తుపెట్టుకోండి. అక్కడ క్యూలో నిల్చుకొని టికెట్ తీసుకోవడం కంటే ఆన్లైన్లో చేసుకోవడం బెస్ట్, తొందరగా అయిపోద్ది. అండ్ మనం ఎన్ని కిలోమీటర్లు కవర్ చేసినామంటే ఆల్మోస్ట్ 738 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాం 11 అవర్స్లో. అది నాన్ స్టాప్గా 1-2 బ్రేక్స్ డైరెక్ట్ కన్యాకుమారి వెళ్ళినాం. ఇప్పుడు కన్యాకుమారి నుంచి డైరెక్ట్ మళ్ళీ ట్రివాండ్రం వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 2 అవుతుంది. అండ్ హెడ్ మౌంట్ ఎందుకు పెట్టలేదంటే నేను హెడ్ మౌంట్ది నా కెమెరాది స్ట్రాప్ అయితే మర్చిపోయినా తేవడం. సో ఇప్పుడు కొంచెం అటు ఇటు అయితే అడ్జస్ట్ చేసుకోండి. అయినా బెస్ట్ కంటెంట్ ఇద్దామని ట్రై చేస్తాం మీకు. సో యా, సో రూమ్కి రీచ్ అయిపోయి ఇంకా కొంచెం 1 అవర్ రెస్ట్ తీసుకొని తర్వాత డైరెక్ట్ గుడికి వెళ్ళిపోయినాం. గుడికి వెళ్ళిపోయి దర్శనం చేసుకున్న తర్వాత వీడియో కంటిన్యూ చేసిన. అండ్ అక్కడి వరకు పెద్దగా వీడియో చేయాలని లేదు, ఎందుకంటే ఫుల్ టయర్డ్ ఉండే కదా డ్రైవింగ్లో. సో యా, సో ఇప్పుడే దర్శనం అయిపించుకొని వచ్చినాము. అండ్ దర్శనం చాలా బాగా అయింది, ఒక 10-15 మినిట్స్లో అయిపోయింది. షర్టు ఇవన్నీ ఏమి వేసుకోకుండా రావాలి. అండ్ అక్కడ కౌంటర్స్ కూడా ఉన్నాయి పెట్టేళ్ళకి, ఫోన్లు కీలు ఏమి అలౌ చేయరు. సో పార్కింగ్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, చూసుకొని అక్కడ పార్కింగ్ పెట్టుకొని రావాలి. పార్కింగ్ ఛార్జెస్ కొంచెం ఎక్కువే. సో అవుట్ఫిట్ చూపి బాయ్, డిఫరెంట్ ట్రై చేసిన ఫస్ట్ ఇలా అవుతా మూమెంట్.